గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కామారెడ్డిలో శనివారం రోజు జరిగినటువంటి రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంకా కూడా ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. కామారెడ్డి వెళ్ళి తీరుతామని తేల్చి చెప్పారు బీజేపీ నేతలు. ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. మమ్మల్ని ఎట్లా ఆపుతారు, మేము వెళ్ళి ఖచ్చితంగా కామారెడ్డి వెళ్ళి తీరుతాము అని. బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డి వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు భావించారు కాబట్టి అన్ని రూట్లలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చెక్ పోస్టులే కనిపిస్తున్నాయి. అండ్ నేషనల్ హైవే పైన కూడా చెక్ పోస్టులే కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ వెహికల్ని, ఎస్పెషల్లీ బీజేపీ నాయకుల వెహికల్స్ని ఎలో చేయట్లేదు. చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్న సిచ్యువేషన్. అయితే కామారెడ్డి వెళ్లకుండా నిరోధించడంతో పాటుగా శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్య నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. బాన్స్వాడ వెళ్తున్నటువంటి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన్ను సమీప పోలీస్ స్టేషన్కు తరలించిండ్రు. బాన్స్వాడ కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని పట్టుబట్టిరు. దీంతో ఆయన్ను పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళి అరెస్ట్ చేసిన సిచ్యువేషన్. ఉదయం నుంచి కూడా కామారెడ్డి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావుని కూడా తార్నాకలో ఆయన నివాసంలోని హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే కామారెడ్డికి వెళ్లేందుకు అయినా ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని బొల్లారం స్టేషన్కి తరలించినటువంటి సిచ్యువేషన్. అండ్ ధర్మపురి అరవింద్ కూడా ఖచ్చితంగా నేను కామారెడ్డికి వెళ్ళి తీర్తానని చెప్పడంతో ఆయనను కూడా రావద్దు అంటూ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. కాసేపటి క్రితమే ఆయన మీడియాతో మాట్లాడి కొన్ని గవర్నమెంట్కి సంబంధించి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్. అండ్ నిన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ కూడా కామారెడ్డి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది కామారెడ్డిలో అన్నప్పుడు, కామారెడ్డి చైర్మన్ ఎన్నిక జరిగింది. సో అక్కడ ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వెంకటరమణారెడ్డి, ఆయనతో పాటుగా ఆయన తండ్రిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఈ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఆయన ఆరోపణలు చేశారు. అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించిండ్రు దీని మీద. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కామారెడ్డిలో కాలేజ్ భూముల కబ్జా విషయంలో గొడవ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ బీజేపీ నేతల ఆరోపణలతో మొదలైంది ఈ లొల్లి. దీంతో కామారెడ్డిలో ఒక టెన్షన్ వాతావరణానికైతే దారితీసింది. బీజేపీ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చకు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ భూముల కబ్జా విషయంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీల మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయిలో జరిగాయి. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. సవాళ్లు చేసుకున్నారు. షబ్బీర్ అలీ అవినీతిపై నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా నేనున్నాను అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ చేసిండ్రు. సవాల్కి ప్రతి సవాలు విసురుతూ చర్చకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ నేతలైతే సై అంటే సై అన్నారు. దీంతో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు రెడీ అయ్యాయి. కామారెడ్డిలో దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వారికి సవాల్ చేసిండ్రు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లతో కామారెడ్డిలో శాంతి భద్రతల సమస్యల తలెత్తే అవకాశం ఉంది అని భావించారు కాబట్టే బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో కామారెడ్డి డిగ్రీ కాలేజ్ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి చర్చకు నేను సిద్ధం అండ్ ఆ సమయంలో తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కూడా క్యాంప్ కార్యాలయంతో పాటుగా షబ్బీర్ అలీ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. నిన్నంతా ఎక్కడికక్కడ బీజేపీ నేతలను కట్టడి చేయడంతో ఇంకా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా కొద్దిగా సద్దు మణిగించినట్టు అనిపించింది. అండ్ కామారెడ్డిలోనే ఇప్పుడు బాన్స్వాడ ఉంది. ఇక్కడ
బాన్స్వాడలో ఒక సూపర్ మార్కెట్లో ఒక మతానికి చెందినటువంటి పాట పెట్టడంపై మరో మతానికి చెందినటువంటి వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ వివాదం చెలరేగింది. ఈ వాగ్వాదం పెద్దదైపోయింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసిండ్రు. వారిపై ఒక వర్గం వారు రాళ్ళు కూడా రువ్విండ్రు. దీంతో వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. సో ఒక వర్గానికి మద్దతుగా బీజేపీ నేతలు బాన్స్వాడ వెళ్లే ప్రయత్నం చేయడంతో పూర్తిగా కొంతమందిని అయితే అదుపులోకి కూడా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇప్పుడు ఈరోజు కామారెడ్డిలో పర్యటిస్తామని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని ఈరోజు అరెస్ట్ చేసిండ్రు. అట్లాగే బాన్స్వాడ వెళ్ళడానికి ప్రయత్నించిన గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. కామారెడ్డిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి క్రమంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా కామారెడ్డికి రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.